మా ఆయన పేరు పాపిట్ల మహేష్. నాకు 2000 నుంచి పరిచయం. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. బాబు పుట్టిండు. మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది సార్. అప్పటి నుంచి ఆయన రావట్లేదు. ఎక్కడుంటుందో తెలియట్లేదు. నాతో కాంటాక్ట్లో లేడు. ఆయన ఫోన్ చేస్తే కూడా ఫోన్ కలవట్లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో మా అబ్బాయి ఎక్కడున్నా మాకు సంబంధం లేదు, ఎక్కడ డ్యూటీ చేస్తుందో అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్తేనేమో ఆయన నాకు అవసరం లేదని చెప్తాను సార్. ఏం చేస్తాడమ్మా మీ ఆయన? మా ఆయన కానిస్టేబుల్ సార్. ఎక్కడ? టీఎస్ఎస్ కొత్తగూడెంలో చేస్తాను. ఇళ్ళకి వెళ్ళినాం సార్. అక్కడ డ్యూటీ చేస్తున్నాను. అక్కడికి వెళ్తే నేను 12వ తారీఖు వస్తానని చెప్పిండు డెలివరీ టైంలో. అప్పుడు రాలేదు. బాబు పుట్టిన 21st చెప్పినాం మా అత్తమ్మ వాళ్ళకి. 6 నెలల ఫంక్షన్కి చెప్పినాం. ఆయన దేనికి రాలేదు వాళ్ళు. బాబు పెద్దగా అవుతుందని చెప్పి మేము మొన్న కొత్తగూడెం కూడా వెళ్ళినాం సార్. కంప్లైంట్ సార్ని కూడా కలిసినాం. సార్ మాట కూడా వినట్లేదు. మా ఆయన పేరు పాపిట్ల మహేష్. పెళ్ళి ఎక్కడ అయిందమ్మా? పెళ్లి కాయకుండా కూడా శివాలయంలో అయింది. ఎవరు? పెద్ద మనుషులు? పెద్ద మనుషుల సమక్షంలోనే అయింది. పేర్లు? పెద్ద మనుషులు వాళ్ళ సైడ్ నుంచి రామ్మూర్తి గారు ఒకళ్ళు వచ్చారు, కరుణాకర్ అని ఒకళ్ళు వచ్చారు. ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళిద్దరు వచ్చి, మా సైడ్ నుంచి మా బాబాయ్ వాళ్ళు, మా తాతయ్య డిపార్ట్మెంట్ ఎవరైనా ఉన్నారు అందులో? డిపార్ట్మెంట్ ఎవరు లేదు. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళినాం. మేము వెళ్తే మౌనిక మేడం కంగ్రాచులేషన్ చెప్పి మాతో ఫోటో దిగారు సార్. స్టేషన్లో ఫోటో దిగారు. ఐపీఎస్ మేడం దిగారు సార్ మాతో ఫోటో. నీకేం కావాలి? ఇప్పుడు నాకు న్యాయం జరగాలి సార్. మా ఆయన వచ్చి మాకు న్యాయం చేయాలి సార్. న్యాయం అంటే ఏం కావాలి? మా ఆయన నన్ను తీసుకెళ్ళాలి మేడం. నేను నాతో ఉండాలి. మా ఆయన నేను ఏం చేయాలి సార్? నాకు నా కొడుకు న్యాయం జరగాలి సార్.